విశ్వనగరం హైదరాబాద్ లో ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా వింత పరిస్థితి నెలకొంది. రుచుల నిలయమైన మన భాగ్యనగరం ఇప్పుడు గ్యాస్ కష్టాలు చిక్కుకుంది. వంట గ్యాస్ సిలిండర్ల తీవ్ర కొరతతో హోటల్ రంగం కుదేలవుతోంది. టిఫిన్ సెంటర్ల నుంచి బిర్యానీ హోటళ్ల వరకు అన్ని మూతపడుతుండటంతో నగరవాసులు ఆకలితో అలమటిస్తున్నారు. నగరంలోని ప్రధాన హోటళ్లు, తోపుడు బండ్లు గ్యాస్ లేక దర్శనమివ్వడం లేదు. ఉదయాన్నే టిఫిన్ కోసం కిలోమీటర్ల మేర తిరిగినా అల్పాహారం దొరకని పరిస్థితి నెలకొంది. ఇషానగర్, అమీర్పేట్ వంటి ప్రాంతాల్లోని హాస్టళ్లలో మెనూ మారిపోయింది. దోశ, పూరి వంటివి మాయమై కేవలం ఇడ్లీ, పెరుగన్నంతోనే సరిపెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హైదరాబాద్ బిర్యానీ హోటల్లో ఇప్పుడు కట్టెల పొయ్యిలు వెలుగుతున్నాయి. గ్యాస్ దొరక వందలాది ఐటమ్స్ చేసే హోటళ్లు ఇప్పుడు కేవలం 2-3 రకాల కూరలకే పరిమితమయ్యాయి. పవిత్ర రంజాన్ మాసంలో భాగ్యనగర సంస్కృతిలో భాగమైన ఇరానీ ఛాయ్ హోటళ్లు 70% మూతపడ్డాయి. ఛాయ్ ప్రియులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. వ్యాపారం లేక హోటల్ యజమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. రోజుకి 80,000 రూపాయలు ఆదాయం వచ్చే మెస్లలో ఇప్పుడు కేవలం 20,000 కూడా రావడం లేదని, వర్కర్లకు జీతాలు ఇవ్వడం కూడా భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి గ్యాస్ సిలిండర్ల కొరత హైదరాబాద్లోని మధ్యతరగతి ప్రజలు, విద్యార్థులు మరియు చిన్న వ్యాపారుల నడ్డి విరుస్తోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్యాస్ సరఫరాను పునరుద్ధరించకపోతే పరిస్థితి మరింత చేయి దాటిపోయే ప్రమాదం ఉంది.